ప్రకాశం బ్యారేజీ వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం 4,87,580 క్యూసెక్ల నీరు ఎగువ నుంచి వస్తుంది. వచ్చినటువంటి నీటిని వస్తున్నట్లుగా ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. అన్ని గేట్లను 70 గేట్లను కూడా పైకెత్తి మరీ కూడా వాటర్ దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 4,87,580 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్న క్రమంలో వరద ఉధృతి ఏ విధంగా ఉందో ప్రస్తుతం మనం చూడొచ్చు. ఎందుకంటే ఇప్పటికే మూడో హెచ్చరిక జారీ చేయడం జరిగింది. దాంతోపాటు ఏదైతే లోతట్టు ప్రాంత ఎగువ దిగువ లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపు నీటి మట్టం 13.6 అడుగులకు చేరుకుంది. కాలువలకు పూర్తిగా నీటిని నిలిపివేయడం జరిగింది. వచ్చినటువంటి నీటిని వస్తున్నట్లుగా కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు ఏదైతే 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా అటు వాగులు వంకలు మొత్తం పొంగిలి పొర్లుతున్న నేపథ్యంలో కూడా మొత్తం అన్నీ కూడా కృష్ణానది వైపు మళ్లించడం జరిగింది. ప్రస్తుతం కృష్ణానదిలో వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం పూర్తిగా అలర్ట్ అయినటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే చిలుకూరు, దాములూరు, కొత్తపేట, ఆతుకూరు గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిపివేయించింది. పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేసి మరీ కూడా గ్రామాలకు ఎటువంటి వాహనాలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అది గ్రామంలోని ప్రజలను కూడా పూర్తిగా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి. మరొక వైపు ఏదైతే ఆ నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను ఇప్పటికే అలర్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా లోతట్టు ప్రాంత ప్రజల్ని పునరావాస కేంద్రాలకు కూడా తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇబ్రహీంపట్నం పవిత్ర సంఘం వద్ద వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు లంక గ్రామ ప్రజలను ఫెర్రీకి ఆనుకున్నటువంటి సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించారు. ఇబ్రహీంపట్నం ట్రంక్ టెర్మినల్లో పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వైపు అధికారులు కూడా ఒకటే చెప్తున్నారు, ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా వెంటనే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయాలంటూ కూడా అధికారులు ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్లు కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చే వైరా, కట్టలేరు, కేసర, మున్నేరు వరద ప్రవాహం కొనసాగుతుంది. కంచించర్ల మండలంలో చెవిటికల్లు, లక్ష్మయ్యవాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ ప్రజలను కూడా పూర్తిగా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరికి ఒకటే అప్పీల్ చేస్తుంది, ఎవరు కూడా వదంతులు నమ్మవద్దంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే జగ్గాపేట, నందిగామ సంబంధించి మొత్తం కూడా ఎందుకంటే 4,87,000 ప్రస్తుతం కొనసాగుతున్న నేపథ్యంలో అంతకంతకు వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఏదైతే జగ్గాపేట, నందిగామ, ఫెర్రీఘాటుతో పాటు దిగువన ఉన్నటువంటి తోటలవల్లూరు మొత్తం దిగువ ప్రాంతాల లంక గ్రామాల ప్రజలను కూడా పూర్తిగా అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నదిలో చేపల వేటను పూర్తిగా నిషేధించారు. ఎవరో నదిలో వెళ్లకుండా కూడా ఇప్పటికే SDRF, NDRF సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ప్రతి ఒక్క అధికారి కూడా అందుబాటులో ఉండాలి అంటూ కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఒకటే అప్పీల్ చేస్తున్నారు, ఏ చిన్న సమాచారం వచ్చినా కూడా టోల్ ఫ్రీ నెంబర్కి సమాచారం, అంతేగాని వదంతులు నమ్మొద్దు అంటూ చెప్తూ ఉన్నారు. ఎందుకంటే బుడమేరుకు సంబంధించి మరొకసారి వదంతులు ప్రచారం చేస్తూ ఉన్నారు. బుడమేరు పొంగుతుంది, బెజవాడ మునిగిపోతుందంటూ కూడా ఏదైతే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అధికారులు కూడా ఒకటే చెప్తున్నారు, ఎవరు కూడా వదంతులు నమ్మద్దు, 24 గంటల ముందుగానే సమాచారం ఇస్తాం. ఎందుకంటే ఆ పరిస్థితి వస్తే కనుక 24 గంటల ముందుగానే సమాచారం ఇస్తాం. అప్పుడు మాత్రమే మీరు ఆల్రెడీ సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తాం తప్ప ఎవరు కూడా వదంతులు నమ్మవద్దని చెప్తున్నారు. ఎందుకంటే బుడమేరుకు సంబంధించి ప్రస్తుతం డైవర్షన్ నడుస్తుంది. ఆ బుడమేరు వాటర్ కూడా అంత ప్రవాహం అంతగా లేదు, అదంతా కూడా నదిలోకి మళ్లిస్తున్నట్లు కూడా కలెక్టర్ లక్ష్మీష చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజలకు కూడా ఒకటే చెప్తున్నారు, ఎవరు కూడా వదంతులు నమ్మవద్దంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అటు అధికారులు కూడా చెప్తున్న దాని ప్రకారం వరద ఉధృతి వచ్చినటువంటి నీటిని వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్నాం, అంతే తప్ప ఎక్కడ కూడా లోతట్టు ప్రాంతాలు అంతకు మించి పైకి వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఎవరు కూడా భయాందోళన చెందొద్దంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం కొనసాగుతూ ఉంది, అంతకంతకు పెరుగుతున్న క్రమంలో కూడా అధికారులు పూర్తిగా అలర్ట్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం 4,87,580 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 13.7 అడుగుల నీటి మట్టం అయితే ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుతం కొనసాగుతుంది. ఇది ప్రస్తుతం సాయితో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ. అమరావతి రాజధాని ప్రాంతంలో కొండవీటి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంతో కొండవీటి వాగుకి వరద కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కొండవీటి వాగు ద్వారా వచ్చే వాటర్ అంతా కూడా ఉండవల్లిలోని ఎత్తిపోతల పథకం, కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం ద్వారా వాటర్ అంతా కూడా బయటికి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సిచ్యువేషన్ అయితే చూడవచ్చు, 6 పంపులను అయితే ప్రస్తుతం విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం 12 పంపులు ఉంటాయి. 12 పంపులు 6 పంపుల ద్వారా వాటర్ అంతా కూడా ప్రకాశం బ్యారేజీలోకి విడుదల చేస్తూ ఉన్నారు. ఈ పంపులు ఉండడం వల్ల ఇక్కడ ఈ ఎత్తిపోతల పథకం పెట్టడం ద్వారా రాజధాని గ్రామాల్లో చాలా గ్రామాల వరకు సేఫ్టీగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడి నుంచి వాటర్ అంతా కూడా ఇక్కడ డిశ్చార్జ్ చేయడం ద్వారా
ఎక్కడ పైన వాటర్ అంతా కూడా పొలాల్లోకి అటు వెళ్ళకోకుండా నేరుగా కొండవీటి వాగు ద్వారా ప్రవహించి ఈ ప్రకాశం బ్యారేజ్ వద్దకు చేరుకుంటుంది. మొత్తం దాదాపు ఈ 12 పంపుల ద్వారా 5,000 క్యూసిక్లు పంపింగ్ చేసే విధంగా ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేస్తే ప్రస్తుతం 6 పంపులను అయితే వదిలి వాటర్ అంతా కూడా దిగువకి విడుదల చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ప్రకాశం బ్యారేజీకి 4,80,000 క్యూసిక్ల వరద నీరు వస్తుండడం, ఇటువైపున దాదాపు ఒక 2,000-2,500 క్యూసిక్ల వాటర్ను కూడా కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం ద్వారా ప్రకాశం బ్యారేజ్ విడుదల చేస్తున్నారు. ఒకసారి ఇక్కడ స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఈ ప్రాజెక్ట్ కట్టడం వల్ల రాజధానికి వరద ముంపు ఏ విధంగా తగ్గిందో వాళ్ళతో మాట్లాడదాం. ఒకసారి చూడండి, ఏంటండి ఇప్పుడు ఈ కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం పెట్టడం ద్వారా ఎలాంటి మీకు ప్రొటెక్షన్ కనబడుతుంది? గతంలో కొండవీటి వాగు వస్తే కనుక ఉండవల్లి ఊళ్ళో కూడా వాటర్ వచ్చాయని చెప్తున్నారు. ఇప్పుడు ఎలాంటి ప్రొటెక్షన్ ఉంది? ఇది లేకపోతే కొన్ని వేల ఎకరాలు మునిగిపోయాయి. పంట పొలమే కాకుండా రాజధానికి కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం అన్నమాట, ఊహించలేని వాతావరణం. గతంలో కూడా చూసాం. ఇది చాలా వరకు ఈ ప్రాంతానికి ఎత్తిపోతల పథకం ద్వారా చాలా ఉపయోగమనే చెప్పాలి. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ 6 పంపులే ఎత్తారు, ఒక 5,000 క్యూసెక్లు రోజుకు వదులుతున్నా అంటున్నారు. ఇంకా 7-8 పంపులు ఉన్నాయి, ఇంకా వదిలే అవకాశం ఉంది. ఇది కట్టకపోతే కొన్ని వేల ఎకరాలు ముంపు ప్రాంతం, ప్రయాణానికి కూడా చాలా ఇబ్బంది, చాలా వరకు ఉపయోగపడుతుంది. చాలా మంచి పని చేశారని మేము భావిస్తున్నాం. ఇప్పుడు అంటే అమరావతి మునిగిపోయింది, అమరావతి వరద ముంపులో ఉందని చాలా మంది మాట్లాడుతున్నారు. అవన్నీ కరెక్ట్ కాదు, ఫేక్ అవి. మేము అక్కడి నుంచే తిరిగి వచ్చాం, అక్కడి నుంచే బండి వేసుకొని ఇవన్నీ తిరిగి వచ్చాం. ఈ లోకల్ స్థానికులు మేము. ఈ పంపుల వల్ల, ఈ ఎత్తిపోతల పథకం వల్ల చాలా ఉపయోగం అంటే చాలా ఉపయోగం. అది ఏ విధంగా చెప్పాలంటే ఇది లేకపోతే లాస్ట్ ఇయర్ ఏం జరిగిందో ఈ ఏరియా అలా జరిగేది ఈ పాటికి. కానీ ఇప్పుడు దీనివల్ల ఈ ప్రాంతం అంతా హ్యాపీగా ఉందని చెప్పుకోవాలి. పైనుంచి 4 లక్షలు 5 లక్షల క్యూసెక్లు వాటర్ వదిలేరు, అయినా సరే ఇది ఈ ప్రాంతాన్ని నుంచి వచ్చే ప్రతి వాటర్ని తీసుకొచ్చి దీనిలో వేస్తుంది. చాలా ఉపయోగకరమైనది. మీరేం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు ముందు చూపులో నిదర్శనం ఇది. ఎందుకంటే నేను 2011 నుంచి ఈ ఏరియాలో మొత్తం స్థానికుని. అంతకు ముందర వరద వచ్చినప్పుడు ఎలాగుందో ఇప్పుడు ఎలాగుందో మేము చూస్తున్నాం, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం మేము. ఇది లేకపోయి ఉంటే కనుక మొత్తం ఉండవల్లి సెంటర్ మొత్తం అక్కడ మొత్తం రోడ్డు అంతా మునిగిపోయేది, మొత్తం మునిగిపోయేది. ఇది ఉండటం వలన ఇప్పుడు నేను అటు నుంచే వస్తున్నాను, నేను మొత్తం వెళ్ళాను వచ్చాను, నేను ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇది మట్టికి నిదర్శనం, ముందు చూపు నిదర్శనం చంద్రబాబు నాయుడు గారికి. ఇది కట్టడం వల్ల, ఎత్తిపోతల ప్రాజెక్ట్ కట్టడం వల్ల ఉండవల్లి ప్రాంతాలన్నీ సేఫ్టీగా ఉన్నాయి. సేఫ్టీ మొత్తం సేఫ్టీ. గతంలో ఈ ప్రభుత్వం ఉన్నప్పుడే కట్టారు, కట్టినప్పుడు ఏంటో కడుతున్నారు ఏదో ప్రాజెక్ట్ అనుకున్నాం, కానీ ఎంత ఉపయోగపడుతుంది ప్రజలకి అనేది ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం. వాస్తవం చంద్రబాబు గారు ముందు చూపు వల్ల ఈ రోజు ఉండవల్లి సేఫ్గా. వాస్తవం ఏం మాటగా మళ్ళీ చెప్పాలి. వాస్తవం కట్టినప్పుడు ఏంటి ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి కడుతున్నారు, ఎందుకు కడుతున్నారు అనుకున్నాం, కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం. అవును, చాలా మంది అప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్టు ఇన్ని కోట్లు అవసరం చాలా మంది అన్నారు, విన్నాము, ఏంటో విమర్శించాం, మేము నవ్వుకున్నాం, కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం. వాస్తవం మంచి పని చేశారు. కొండవీటి వాగు కట్టడం వల్ల రాజధాని ప్రాంతం మొత్తం సేఫ్గా ఉంది. ప్రజలు కానీ, రోడ్లు కానీ, రహదారులు ఈ వాగు కట్టడం వల్ల ఇంతమంది పునరావాసం లేకుండా హ్యాపీగా బతుకుతున్నారు ఎక్కడికక్కడికి. దానివల్ల గవర్నమెంట్ మా యందు దయించి స్విమ్మింగ్ అసోసియేషన్ మెంబర్స్కి మాకు ఇక్కడ పునరావాసం ఉండేది, అది కొంచెం కల్పించవలసిందిగా మేము కోరుతున్నాము. ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు ముందు చూపు కారణంగా ఈరోజు రాజధానిలో చాలా గ్రామాలు సేఫ్గా ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ కట్టడం అనేది అప్పుడు చాలామంది ఈ ప్రాజెక్ట్ ఒక చిన్న కాలువకి, చిన్న వాగుకి ఇంత పెద్ద ప్రాజెక్ట్ అవసరమని చాలామంది మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు అదే ఎత్తిపోతల పథకం రాజధాని గ్రామాల్ని సేఫ్గా ఉంచుతుందని స్థానికులు చెప్తున్నారు. ఒకప్పుడు కొండవీటి వాగు పొంగితే ఉండవల్లి గ్రామంతో పాటు ఉండవల్లి సెంటర్ కూడా ఆ వరద నీరు వచ్చేసేది, అటు పెనమాకు సంబంధించి కానీ అదంతా కూడా పొలాలు కూడా మునిగిపోయాయని చెప్తున్నారు. ముందు చూపులో చంద్రబాబు కట్టినటువంటి ఈ ఎత్తిపోతల పథకం ద్వారా ఇప్పుడు రాజధానిలోని చాలా గ్రామాలు సేఫ్గా ఉన్నాయని చెప్తూ ఉన్నారు. దాదాపు 12 పంపుల్లో 6 పంపులు ప్రస్తుతానికి విడుదల చేసి వాటర్ అంతా కూడా ఏ విధంగా బయటకు వస్తుందో మనం చూస్తున్నాం. ఇదంతా కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇది 2018లోనే డిజైన్ చేసి 2019కే పూర్తి చేసి ప్రారంభించారు. గత 5 ఏళ్ల కాలంలో దీని మధ్యలో వాడారు. కానీ ఇప్పుడు కొండవీటి వాగుకి వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో పూర్తి స్థాయిలో దీని వినియోగం అయితే ఎక్కువ కనబడుతుంది. మరోవైపు ఒకసారి ప్రకాశం బ్యారేజీకి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తే 4,80,000 అంటే దాదాపు 5 లక్షల క్యూసెక్ల వరద నీరు ఏ విధంగా ప్రవహిస్తుందో మనం చూడొచ్చు. గంటకు వరద ఉధృతి పెరుగుతుంది. మరోవైపు ఈ కృష్ణానదిలోకే కొండవీటి వాగుకు సంబంధించినటువంటి ఎత్తిపోతల
వాటర్ అంతా కూడా వాగుకు సంబంధించిన వాటర్ అంతా కూడా విడుదల చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనబడుతుంది. ఈ వాటర్ అంతా కూడా నేరుగా ప్రకాశం బ్యారేజ్ కలుస్తుంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి నేరుగా అటు దిగువకు వాటర్ అంతా కూడా వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కొండవీటి వాగుకు సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. ముఖ్యంగా రాజధాని గ్రామాలకు ఇది చాలా కీలక ప్రాజెక్టుగా మారింది. దాదాపు వాటర్ కొండవీటి వాగు నుంచి వస్తున్న వరదనంతా కూడా ఇది లిఫ్ట్ చేసి కృష్ణానదిలోకి విడుదల చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో చాలా గ్రామాలు సేఫ్గా ఉన్నాయని ఇక్కడ స్థానికులు కూడా స్వయంగా చెప్తున్నారు. చంద్రబాబు ముందు చూపు కారణంగానే ఇది సాధ్యమైందని ఉండవల్లి గ్రామస్తులు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ విశ్వనాథ్తో రాజేష్, బిగ్ టీవీ, అమరావతి నుండి.